సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. రైట్గా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, పోలింగ్ ఎలా జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ప్రియా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 జిల్లాల్లోనూ సింగరేణి గుర్తింపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనూ ఇప్పటికి ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం సుమారు 2,500 మంది పైగా ఉద్యోగులు తమ ఈ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపున మాత్రం రెవెన్యూ, అదేవిధంగా పోలీసు అధికారులతో పాటుగా స్థానిక సింగరేణి ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా ఈ ఎన్నికలకు సమ్మతమయ్యారు. దాంతోపాటు మొత్తానికి మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఎంత పోలింగ్ నమోదైంది, ఎంతవరకు ఓటింగ్ ఇంకా పెండింగ్ ఉందనే దాని మీద ఈ యొక్క సింగరేణి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎంత ఓట్ బ్యాంక్, ఎంతవరకు సింగరేణి ఎన్నికలు పోలేని, ఇంకెంత కావాల్సి ఉన్నది? ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 2 గంటలకు 75% వరకు పోలైనది, 25% రావాల్సి ఉంది. 5 గంటలతో పోలింగ్ ముగుస్తుంది. నెక్స్ట్ ప్రక్రియ మళ్ళీ ఏమన్నా ఇంకా పెండింగ్ పడే అవకాశం ఉంటుంది సార్? ఇంకా కొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కానీ, దూర ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే ఇంకేమైనా అండర్ మైండ్లో ఉన్న వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంది? అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. 70% అయింది కాబట్టి 20% ఇంకా టైం ఉంది కాబట్టి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ 5 గంటల లోపు వచ్చిన తర్వాత ఎవరైనా ఉంటే లైన్లో క్యూలో ఉన్న వాళ్ళకి స్లిప్లు ఇస్తారు. స్లిప్లు ఇచ్చి అందరూ కూడా 5 గంటల వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. జనరల్గా ఇప్పటికే ఇల్లని కావచ్చు, అదే సత్తుపల్లి ఏరియా ప్రాంతం కూడా చాలా వరకు కూడా 95% వరకు కూడా పోలింగ్ అయిపోయిందని చెప్పి ఒకవైపు మనుగూరు ఒక్కటే కాస్త స్లో మందకొడుకు నడుస్తుందని చెప్పి విషయం తెలుస్తుంది. అక్కడ ఓన్లీ 75% వరకు ఓట్ బ్యాంక్ నమోదైంది. ఇంకా లాస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు కనుక ఇంకా ఆ మిగతా ఓట్ బ్యాంక్ కూడా నమోదయ్యే అవకాశం ఉందా? అక్కడ ఒక షిఫ్ట్ చేంజ్ చేయడం వల్ల టైమింగ్స్ 3 గంటలకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా ఓటు వినియోగించుకుంటారు. నెక్స్ట్ కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ కూడా ఆఫ్టర్ 7 తర్వాత నుంచి ప్రారంభం అవుతుందని చెప్పి అంటున్నారు. కౌంటింగ్ కేంద్రాలు ఎలా నిర్వహిస్తారు? ఎన్ని టేబుల్స్ పెడుతున్నారు? ఎన్ని రౌండ్స్ ఉంటాయి? కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఒక అరేంజ్మెంట్స్ అన్ని కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నాకు దగ్గర 40,000 ఓట్లకి ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్లు చొప్పున ఇస్తున్నాము. 40 టేబుల్స్ ఉంటుంది. కంప్లీట్గా అన్ని సక్రమంగా జరిగితే 2 గంటలు 3 గంటలు అయిపోవచ్చు. బై 11 o'clock వీ కెన్ ఏబుల్ టు గివ్ ద రిజల్ట్. సో మొత్తంగా చూసుకోవచ్చు, ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉంది. మొత్తం మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఎన్ని ఒక 10 టేబుల్ వరకు ఏర్పాటు చేస్తే ఒక టేబుల్ మీద 3 సెట్ల వరకు కూడా కౌంటింగ్ మొదలుపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే 5 గంటల లోపు ఎవరైతే ఎన్నికల కౌంటింగ్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఉంటారో వాళ్ళకి ప్రత్యేక స్లిప్లు ఇవ్వడం, ఆ స్లిప్పులు ఉన్న వాళ్ళ వరకే ఓటు వేసుకునే విధంగా అర్హత కల్పిస్తామని చెప్పి అంటున్నారు. మరోవైపున మాత్రం ఎన్నికల దృష్ట్యా రెండో షిఫ్ట్ ఏదైతే ఉందో లాస్ట్ షిఫ్ట్, ఆ లాస్ట్ షిఫ్ట్ వాళ్ళకి కూడా 3 గంటలకే వాళ్ళు ఆ విధులు ముగించుకొని ఓటింగ్ ప్రక్రియకు ముందుకొచ్చే విధంగా చర్యలు చేపట్టారని చెప్తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ చెప్తున్న ఘటన ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.